పుష్ప 2 కలెక్షన్ల రికార్డులు కంటిన్యూ అవుతున్నాయి. తెలుగు సినిమా కాబట్టి సౌత్ లో ఆ మాత్రం కలెక్షన్ల రికార్డులు పెద్ద విషయమేం కాకపోయినా అసలు పెద్దగా మార్కెట్ లేని బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టేస్తూ హిందీలో కూడా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకుని బాలీవుడ్ లో న్యూస్ మేకర్ అయ్యారు బన్నీ. పుష్పకి ముందు బన్నీ గురించి బాలీవుడ్ లో పెద్దగా పరిచయం లేదు. ఏదో యాక్షన్ మూవీ కదా అని సరదాగా బాలీవుడ్ లో పుష్పని రిలీజ్ చేసింది సుకుమార్ అండ్ టీమ్. అలాంటిది పుష్ప సినిమాతో ఫస్ట్ టైం బాలీవుడ్ మార్కెట్లో అడుగుపెట్టిన బన్నీ మొదటి అటెంప్ట్ లోనే మంచి కలెక్షన్లు రాబట్టాడు. ఆ కలెక్షన్లకి కాస్త అటో ఇటో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి పుష్ప 2ని రిలీజ్ చేస్తే అక్కడ ఇంకా కలెక్షన్ల ర్యాంపేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు రిలీజ్ కంటే ముందే బాలీవుడ్ లో హవా నడిపించాడు బన్నీ. తెలుగు సినిమా అయినా కూడా బాలీవుడ్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది పుష్ప 2. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 1,00,000 టికెట్ల బుకింగ్ తో బాలీవుడ్ లో బన్నీకున్న క్రేజ్ ని చూపించింది. ఇక ఈ రికార్డే కాదు, బాలీవుడ్ లో తెలుగు సినిమాల పేరు మీదున్న రికార్డుల్ని తుడిచిపెట్టేసింది పుష్ప 2. సౌత్ సినిమా కాబట్టి ఈ రేంజ్ లో కలెక్షన్లు ఉండడం సహజం. కానీ నార్త్ లో బాలీవుడ్ లో ఫస్ట్ డే 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందంటే బన్నీకి పుష్ప 2కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ డే 70 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 20 రోజులకి 700 కోట్ల ప్లస్ కలెక్షన్లతో కంటిన్యూ అవుతూ అక్కడి హీరోలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ మూవీ ఇంత తక్కువ పీరియడ్ లో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించింది లేదు. ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు పదిలం చేసుకున్న షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోల సినిమాల రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2తో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన కలెక్షన్ల రికార్డ్ లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీని కూడా క్రాస్ చేసేసింది. అందుకే బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ యష్రాజ్ ఫిల్మ్స్ బన్నీని కంగ్రాచ్యులేట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. షారుఖ్ ఖాన్ హీరోగా చేసిన పఠాన్ మూవీ ఫస్ట్ డే 55 కోట్లు కలెక్ట్ చేస్తే బన్నీ పుష్ప 2తో 70 కోట్లు కలెక్ట్ చేసి షారుఖ్ ని బీట్ చేశాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పఠాన్ దాదాపు 550 కోట్లు కలెక్ట్ చేస్తే బన్నీ పుష్ప 2తో 700 కోట్ల వసూళ్లు రాబట్టాడు. అందుకే మా రికార్డులు బద్దలు కొట్టినందుకు పుష్ప నిజంగానే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ రేంజ్ లో పుష్ప 2 కలెక్షన్లు సాధించడంతో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా హైలైట్ అయింది. సౌత్ లో ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ స్టార్డమ్ ని, తన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకున్న హీరో లేకపోవడంతో రెమ్యునరేషన్ 300 కోట్లు తీసుకునే స్థాయికి తీసుకెళ్లింది. మొన్నటి వరకు రెమ్యునరేషన్ రికార్డ్స్ తమ పేరు మీద పెట్టుకున్న ప్రభాస్ ఇప్పుడు అల్లు అర్జున్ కంటే వెనకబడిపోయారు. ఇలా అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ దగ్గర నుంచి రికార్డులు బ్రేక్ చేయడం వరకు అన్నింటిలో ఈ సంవత్సరం న్యూస్ మేకర్ అవుతూనే ఉన్నారు.